కాంగ్రెస్ తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వైరి పక్షాలని చెప్పి ప్రజలకు మరి కనబడేది ఒకటి చేసేది ఒకటి ఈ మూడు పార్టీలు కూడా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉన్నది ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మెచ్చి ఈ 11 సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగడము దక్షిణాది ప్రజలను జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నది పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారంలో కొనసాగుతున్నది కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి గాలిలో దీపంలా కొనసాగుతున్నటువంటి ఆ సిద్ధిరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు మార్పు తథ్యమని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పండినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు మొన్న జరిగినటువంటి తెలంగాణలో కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం పోటీ కూడా చేయకుండా 10 సంవత్సరాల పాలన పట్ల విసిగి బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల ద్వారా కాంగ్రెస్ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం కాలంలోనే ఆ గ్యారెంటీలు అమలు చేయలేక హామీలు నెరవేర్చలేక ప్రజలను ఎదుర్కోలేక ఒకవైపు ఇంటి పోరు మరోవైపు ప్రజల పోరు తట్టుకోలేక బీజేపీ మీద వారు ఇవాళ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటును కోల్పోయి ఇవాళ అవసాన దశకు చేరుకుంటా ఉన్నది దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడుంటున్న వాళ్లకు ఇది కనువిప్పు కావాలా పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు నీకు 5 నెలలకే ప్రజలు ఏ రకంగా మరి మీ ప్రభుత్వం పట్ల విసిగిపోయిన ప్రజలు 8 మందిని కాంగ్రెస్ గెలిపిస్తే బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపించింది 35% ఓట్లు సాధించినటువంటి బీజేపీ తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా మారుతూ ఉన్నది కర్ణాటకలో అధికారానికి వచ్చేదానికి ఇవాళ సర్వం సన్నద్ధమవుతూ ఉన్నది తమిళనాడులో మొన్న ఒంటరిగానే పోటీ 11% ఓట్లు వచ్చినాయి కాబట్టి రేపు మళ్ళీ అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించి వీళ్ళందరూ కూడా కుట్రలు పన్ని డిఎంకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రకంగా ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నాలకు ఇవాళ కాంగ్రెస్ పూనుకుందంటే రేవంత్ రెడ్డి గారు నేను అఖిలపక్ష సమావేశానికి హాజరవుతానని కేటీఆర్ గారు మేము హాజరవుతానని పోటీపడి ఏదైతే ఇవాళ మీరు అఖిలపక్ష సమావేశం గురించి మాట్లాడుతున్నారో నేను సూటి కడుతున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద ఈ 420 హామీల మీద ఎందుకు మళ్ళీ